సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. సార్ 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 డాక్టర్. It's good, no problem. ఎలా ఉంది సార్? పర్వాలేదనిపిస్తోంది. ఏంటి సార్ ఇది? అవకాశం అనేది శాశ్వతంగా చెదిరిపోయేది కాదు, మనం సృష్టించుకునేది. భద్రాచలంలో మేడం జాడ తెలియనంత మాత్రాన మీరిలా తాగి ఎమోషన్ అయితే ఎలా సార్? అదృష్టం బాగుంది కాబట్టి మీకేం కాలేదు, లేకపోతే నాకేం కాదు రవి. నా చావు నా చేతుల్లోనే ఉంది. ఆ దేవుడు నాకు మరణ శాసనం రాసినా కూడా నేను చావను. ఎందుకంటే నా మేనమ్మ నాకు క్షమాపేక్ష పెట్టే వరకు ఈ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. బాధపడకండి సార్, మేడం తప్పకుండా కనిపిస్తారు, మిమ్మల్ని క్షమిస్తారు. మీ పిల్లలు కూడా మీకు దగ్గరవుతారన్న నమ్మకం నాకు ఉంది. నాకు పిల్లలు పుట్టి 7 సంవత్సరాలైంది. ఇంతవరకు వాళ్ళని చూసే భాగ్యానికి నేను నోచుకోలేకపోయాను. చిన్నప్పటి నుండి నా అదృష్టమే అంతరవే. నా కన్న వాళ్ళ ఒడిలో నేను ఆడుకోలేకపోయాను. నేను కన్న వాళ్లను ప్రేమగా దగ్గర తీసుకోలేకపోతున్నాను. నా మేనమ్మ, నా పిల్లలు ఇప్పుడెక్కడున్నారో, ఏం చేస్తున్నారో? శ్రీరామచంద్రుడికి దూరమైన సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశుడు ఎదురుగా ఉండి కూడా దిగులుగా ఉంది. మహాసాధ్వి అయిన సీతాదేవికి కూడా విధి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. గుండెలోన చెమ్మలే రెండు కన్నులా ఎండ వెంట ఉందిలే పండు వెన్నెలా చీకటైన బాటలో చిన్ని వెలుగు పాటలో అలుపులేని ఆగిపోని పరుగు మనదిలే
ఆ విధంగా సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశలను చూసుకుంటూ శ్రీరామును తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. తాను శోకమెందుకు రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు గాయం మాసిపోవు మన ప్రేమ నిలిచిపోవు బతుకురాలు పువ్వు బతికించు ఆశను. అక్కడ శ్రీరామచంద్రుడు కూడా సీతను తలుచుకుంటూ బాధను దిగమింగుతూ రాజ్యపాలన చేస్తున్నాడు. లవకుశులు తండ్రికి తగ్గ తనయులుగా పెరుగుతున్నారు. ఆశ్రమంలో పిల్లలతో కలిసి వాళ్ళెంత అలరి చేసినా లవకుశులకి తల్లంటే ప్రాణం. ఐడియా తాతయ్య తల్లి మీద ఎనలేని ప్రేమ. ఏమ్మా రామాయణం చదువుతున్నావు తాతయ్య? ఆ, అయ్యో చదువుకో 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 చదువుకో. అలాగేనమ్మా. వస్తాను. ఆ, మ్మ్. 9 2 2 3 4 7 6 9. హలో, హలో ఎవరమ్మా? ఎవరమ్మా? నేను వెంకటాచలాన్ని మాట్లాడుతున్నాను. నేను భద్రాచలం మాట్లాడుతున్నాను. ఏం కావాలమ్మా? ప్రభాసు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కావాలి, ఇస్తావా? అను 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 వస్తున్నానమ్మా. తాతయ్య ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ మర్చిపోతావు, తీసుకో. ఆ? ఇక్కడే పెట్టానే. ఆ, అను అను ఏంటమ్మా? వెళ్ళి క్లిప్పులు తీసుకురా, జడ వేస్తాను. స్కూల్కి టైం అవుతోంది. క్లిప్పుల రూమ్ లో వెతికానమ్మా, ఎక్కడ కనిపించలేదు. ఏయ్, రోజు నేను క్లిప్పులు పెట్టడం, నువ్వెక్కడ ఒక చోట పడేసుకోవడం బాగా అలవాటైపోయింది. తీసుకో, పాలు తాగు. అన్నయ్య ఏడి? గ్రౌండ్కి వెళ్ళాడమ్మా, ఇంకా రాలేదు. వీడికి రోజు రోజుకి ఆటలు ఎక్కువ అవుతున్నాయి. స్కూల్కి టైం అవుతుంది, ఇంకా ఇంటికి రాకపోతే ఎలా?
అమ్మా అమ్మా ఆహా. రేయ్ ఏంటి రాట్లు నిన్న సాయంత్రం బాల్ తీసుకుని గ్రౌండ్కి వెళ్ళా మళ్ళీ పొద్దునే గ్రౌండ్కి వెళ్ళా స్కూల్కి టైం అవుతుందని చూడాల్సిన పని లేదా లేట్గా స్కూల్కి వెళ్తే టీచర్ పనిష్మెంట్ ఇస్తుందని తెలీదా వెయిట్ 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 ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? టైం 7:40 అయింది, స్కూల్ 8:50కి, అంటే ఇంకా 1:05. నేను స్నానం చేయడానికి 10 నిమిషాలు, యూనిఫామ్ వేసుకోవడానికి 5 నిమిషాలు, టిఫిన్ తినడానికి 10 నిమిషాలు. నేను ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి 20 నిమిషాలు. సో ఇంకా 20 నిమిషాలు ముందే స్కూల్లో ఉంటానన్నమాట. అమ్మా, నేను చాలా పంచువాటితో ఉంటానని మా టీచర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. అమ్మా, నువ్వు మా గురించి ఆలోచించి టెన్షన్ పడకు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. అమ్మా, నేను దేన్నైనా ఇష్టపడేటప్పుడు దాన్ని సాధించే వరకు నేను నిద్రపోనని నీకు తెలుసు కదమ్మా. అమ్మా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మీనమ్మా. అమ్మా, అన్నే నిన్ను మాటలతో భలే మాయ చేస్తాడు కదమ్మా. మాయ చేయడం కాదమ్మా, వాడన్నీ పద్ధతిగా చేస్తాడు. ఒక్కొక్కప్పుడు మనం చూస్తున్న టైం అన్నా తప్పు చూపిస్తుందేమో గాని వాడు మాత్రం టైం తప్పడు. అమ్మా, ఐ లవ్ యూ. పదండి. బాయ్ అమ్మా. బాయ్. హాయ్ తులసి. హాయ్, గుడ్ మార్నింగ్ మీనాక్షి. మీనాక్షి, మొన్న మనం ప్రిపేర్ చేసిన హోటల్ డిజైన్కి సంబంధించిన ఫైల్ నువ్వు ఒకసారి చూసి కరెక్ట్ చేస్తే నేను పంపించేస్తా. నువ్వే చేసి పంపించొచ్చుగా. వద్దులే, పోయినసారి ఇలాగే పంపిస్తే మొత్తం టోటల్ రిజెక్ట్ అయింది. అమ్మా మీనాక్షి, ఈ ఫైల్ మీద సంతకం పెడితే ఫార్వర్డ్ చేస్తాను. అలాగే. మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. అలాగే. May I come in, sir? Come in, Meenakshi. Please be seated. Thank you, sir. చెప్పండి సార్. బాంబే నుంచి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఇంటీరియర్ డిజైనింగ్ మనకే వచ్చింది. దానికి సంబంధించి కొటేషన్ చెప్తాను, నోట్ చేసుకుని మెయిల్ చేయి. అలాగే సార్. ఎవరి పేరు మీద మెయిల్ చేయాలి సార్? వాసుదేవ్. నోట్ చేసుకో. సార్.
ఏంటి మీనాక్షి ఆలోచిస్తున్నావు? సారీ సార్, చెప్పండి. రాసావా? రాశాను సార్. ఓ, ఏంటి మీనాక్షి ఇది? నేను చెప్పిందేంటి, నువ్వు రాసిందేంటి? ఇలా అయితే ఎలా? ఇలాంటివి పంపిస్తే కంపెనీకి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? ఇంతకు ముందు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. సడన్గా డిస్టర్బ్ మూడ్లోకి వెళ్తావు. సిన్సియర్ వర్కర్వి, ప్రమోషన్ లిస్ట్లో నీ పేరుంది. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. సారీ సార్, దీన్ని కరెక్ట్ చేసి మెయిల్ చేస్తాను. ఓకే. జే, ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. చాక్లెట్ తీసుకో. థ్యాంక్ యూ. మేమంతా ఈరోజు సినిమాకి వెళ్తున్నాం. తర్వాత సినిమా నుంచి రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తాం. తర్వాత మా డాడీ నన్ను షాపింగ్కి తీసుకెళ్ళి గిఫ్ట్స్ అన్నీ కొనిస్తాడు. మన పుట్టినరోజు మన కోసం ఖర్చు పెట్టుకోవడం కాదు, అమ్మా నాన్న లేని అనాథ పిల్లలకు ఖర్చు పెట్టాలి. పాపం వాళ్ళకెవరిస్తారు చెప్పు? అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చావనుకో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అని మా అమ్మ చెప్పింది. ఈసారి నా బర్త్డేకి అలానే చేస్తానులే. గుడ్. మన సంతోషం కంటే మన చుట్టూ ఉండే 10 మంది సంతోషం ముఖ్యమని మా అమ్మ చెప్తూ ఉండేది. సరే,